హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతారావు ఉంగరాల. ఈరోజు మనం చికెన్తో రెసిపీ చేయబోతున్నామండి. దానికోసం నేను ఒక 300 గ్రామ్స్ బ్రాయిలర్ చికెన్ తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి అండ్ 2 చిన్న సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటోని మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కర్రీ చేసుకునే ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా. అండ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం ఆయిల్లో. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ ఆనియన్ టమాటో పేస్ట్ బాగా వేయించుకుందామండి. ఇలా ఆనియన్ టమాటో పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. అలాగే నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నానండి. వేసినట్టు వీడియో స్కిప్ అయింది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టించేద్దామండి. మసాలా మొత్తం చికెన్కి పట్టించేసిన తర్వాత ఈ కర్రీలో 1/2 లీటర్ వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని కలిపేసి బాగా ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని. 10-15 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. చూసారు కదా కర్రీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. బ్రాయిలర్ చికెన్ కర్రీ త్వరగా ఉడికిపోతుందండి, చాలా స్పీడ్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత గ్రేవీతో వచ్చిందో, బాగా చాలా బాగుంటుంది. మా బాబు లంచ్కి వచ్చాడు స్కూల్ నుంచి. ఫస్ట్ వాడికి పెట్టి ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉంది కూర? వాడికైతే చాలా బాగా నచ్చిందండి. నువ్వు కూడా తినని పెడుతున్నాడు. సో ఈరోజు వీడియో ఇదండి. థ్యాంక్ యూ.